సో 'చిరంజీవి' గారి 'విశ్వంబర' సినిమా మనకి జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతుందని చెప్పారు. అదేమో 'రామ్ చరణ్' గారికి ఇచ్చేసారు. దాని తర్వాత ఏమో మళ్ళీ మే 9న అది సెంటిమెంట్ డేటు. ఆ రోజు సినిమా రిలీజ్ చేస్తే ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇలా చాలా సినిమాలైతే మే 9న రిలీజ్ చేశారు కాబట్టి అవి పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు 'విశ్వంబర' కూడా అదే డేట్‌ని రిలీజ్ చేసేస్తాం. అలా అయితే ఇంకా పెద్ద హిట్ అయిపోద్ది అనైతే ఏదో చెప్పారు. బట్ మళ్ళీ ఇప్పుడేంటంటే ఆ మే 9న కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. ఆ కొత్త రిలీజ్ డేట్ మేము చెప్తాం అన్నట్టు చెప్తున్నారు. సో మీకు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విషయం ఏంటంటే ఇంతకుముందు 2023లో మనకి 'చిరంజీవి' గారు చూసుకుంటే 'వాల్తేరు వీరయ్య' గాని, అక్కడ 'బోలాశంకర్' ఈ సినిమాలతో వచ్చారు. కానీ 2024లో అసల 'చిరంజీవి' గారు మనకి స్క్రీన్ మీద అసలు కనిపించలేదు. దానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్‌గా 25లో వచ్చేస్తాం. అది కూడా ఒక పెద్ద సినిమాతో వస్తాం. ఒక సోషియో ఫ్యాంటసీ మూవీతో వస్తాం. అది 'విశ్వంబర' అని చెప్పారు. బట్ ఇక్కడేంటంటే మనకి ఆ గ్రాఫిక్స్ ఎప్పుడైతే నచ్చలేదో, ఆ గ్రాఫిక్స్ మీద 'విశ్వంబర' టీజర్ రిలీజ్ అయ్యాక అదే ఆ చిన్న టీజర్ ఒకటి వచ్చింది కదా! దాని మీద ఒక కాంట్రవర్సీ బాగోలేదని చెప్పి ఆ గ్రాఫిక్స్ బాగోలేదు. ఇదంతా కూడా జరిగాక ఏంటంటే మనకి ఆ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుద్ది. ఆ డేట్ కూడా మార్చుకున్నారు. ఎందుకంటే మేము 'గేమ్ చేంజర్' మూవీకి సంక్రాంతి టైం మేము ఏదైతే ఉందో అది 'గేమ్ చేంజర్'కి ఇచ్చేస్తాం. మేము కొంచెం వెనక్కి వస్తాం అన్నట్టు చెప్పారు కానీ చాలామంది ఏంటంటే అది నమ్మలేదు. ఎందుకంటే ఈ గ్రాఫిక్స్ బాగోలేదు కాబట్టి ఆ ప్యాచ్ వర్క్ అది చేసుకోవడానికి వీళ్ళకి టైం కావాలి. సో దీనివల్లే వీళ్ళు జనవరిలో రిలీజ్‌కి రావట్లేదు అని చెప్పారు కానీ యాక్చువల్‌గా నిజం ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అప్పుడు 'గేమ్ చేంజర్'కి ఇచ్చేస్తున్నాం తప్ప మా గ్రాఫిక్స్ చేసుకోవడం ఎలాంటిది కాంట్రవర్సీ అన్నారు కానీ అదైతే ఏమి లేదు. ఎందుకంటే నిజంగానే వీళ్ళు గ్రాఫిక్స్ మీద కొంచెం వర్కౌట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికి కూడా గ్రాఫిక్స్ అయితే పూర్తి అవ్వలేదనమాట. సో కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ మే 9కి ఏదైతే రిలీజ్ చేస్తామని చెప్పారో ఇప్పుడు అది కూడా రిలీజ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే ఇంకా వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందంట. సో వీళ్ళేంటంటే ఈ వీఎఫ్ఎక్స్ టీమ్‌తో ఒకసారి డిస్కషన్ చేసి మీకు ఫైనల్ డేట్ చెప్తాం అనే టైప్‌లో అయితే న్యూస్ వస్తుంది. అలాగే యాక్చువల్‌గా మనకి ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఈ పెద్ద హీరోల సినిమాలు ఏవైనా రాబోతున్నాయి, మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలంటే వీళ్ళేంటంటే ఒక 2, 3 నెలల ముందే ఆ రిలీజ్ డేట్‌ని లాక్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మనకి క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మధ్య కూడా కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ గాని, ఇవన్నీ వస్తున్నాయి. సో అలా 2 పెద్ద సినిమాలు గాని, 2, 3 పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే అందరు ప్రొడ్యూసర్ కూడా లాస్ అవుతారు. సో దాని బదులు ఇలా చేయడమే బెటర్ అనమాట. వాళ్ళు అండర్‌స్టాండింగ్ చేసుకొని, మీరు ముందు రండి మేము వెనకొస్తాం. లేదా మీరే వెనక రండి మేము ముందొస్తాం. ఇలా మాట్లాడుకొని రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రొడ్యూసర్లు బావుంటారు. ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎవరికీ ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మనకి ధనుష్ గారు హీరోగా ఒక సినిమా రాబోతుంది. దాన్ని మన శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా పేరొచ్చి 'కుబేర' అనమాట. సో ఇప్పుడు ఈ 'కుబేర'లో మన నాగార్జున గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. దాంతో పాటు రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తున్నారు. సో వీళ్ళేంటంటే సడన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు 'కుబేరాది'. అదేంటంటే జూన్ 20 అనమాట. సో ఇప్పుడేమైందంటే జూన్ 20న ఆల్రెడీ 'కుబేర' రిలీజ్ అవుతుంది. వీళ్ళు 'విశ్వంబర' టీమ్ ఏమనుకున్నారంటే జూన్‌లో ఏ మూవీ రిలీజ్ అవ్వవు. సో మనం జూన్‌లో వచ్చేద్దాం అని అనుకున్నారు కానీ సడన్‌గా ఇప్పుడు ఈ అనౌన్స్‌మెంట్ వచ్చేసరికి వీళ్ళేంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 'విశ్వంబర' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో వీళ్ళేంటంటే ఇందులో భాగంగానే మనకి ఈ 'విశ్వంబర' రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు. సో ఒకవేళ జూన్ లాస్ట్ వీక్‌లో గాని ఇది అనౌన్స్ చేసినట్టయితే సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వచ్చు. అంటే ఒక జూన్ లాస్ట్ వీక్‌లో గాని లేదంటే జూన్ లాస్ట్ వీక్ కూడా మిస్ అయితే జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అనైతే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది ఈ వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.